చాణక్య స్ట్రాటజీస్ అనే ఒక సంస్థకు సంబంధించిన రిజల్ట్ మన చేతికి అందింది. దాని ప్రకారము ఏపీలో కూటమికి అధికారం దక్కబోతుంది. 114 నుంచి 125 సీట్లు వాళ్ళు గెలుస్తుంటే వైసీపీ కేవలం 39 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. అలాగే ఒక్క స్థానము కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని వాళ్ళు తేల్చారు. అందులో భాగంగా చూస్తే మాత్రం ఓట్ షేర్ 52% కూటమికి వస్తుంటే వైసీపీ కేవలం 43% పరిమితం అవుతే కాంగ్రెస్ పార్టీ 2.5% తీసుకునే అవకాశం ఉంది. ఇతరులు కూడా 2.5% వచ్చే అవకాశం ఉందంటూ వాళ్ళొక రిజల్ట్ పంపిస్తున్నారు. వాళ్ళు ఒక ప్రెడిక్షన్ చేశారు. అందులో కూటమికి 17 నుంచి 18 లోక్సభ స్థానాలు వస్తుంటే వైసీపీ కేవలం 6 నుంచి 7 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది అంటూ చాణక్య స్ట్రాటజీస్ సర్వే కూడా తమ రిజల్ట్ని రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన విషయం మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం కూటమికి లోక్సభ స్థానాల్లో శ్రీకాకుళము, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అమలాపురము, రాజమండ్రి, నర్సాపురము, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, హిందూపురం, నెల్లూరు స్థానాలని కూటమి కైవసం చేసుకుంటుంది. కేవలం అరకు, నంద్యాల, కడప, తిరుపతి, రాజంపేట, చిత్తూరు మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉందంటూ వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ని రిలీజ్ చేశారు. రైట్, ఆరా సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన రిజల్ట్స్ ఒకసారి మనం చూద్దాము. అందులో డిస్టర్బెన్స్ కూడా ఒకసారి క్లియర్ చేస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాల్లో 94 నుంచి 104 స్థానాలకి గెలిచే అవకాశం ఉందంటూ ఓవైపు చెప్తూనే తెలంగాణ పార్లమెంటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 7 నుంచి 8 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టట్లేదు, బీజేపీ పార్టీ 8 నుంచి 9 స్థానాలు, అలాగే ఎంఐఎం 1 స్థానంలో గెలుపొందే అవకాశం ఉందంటూ ఆరా సంస్థ తన సర్వేని రిలీజ్ చేస్తే అసెంబ్లీకి సంబంధించి వైసీపీ 94 నుంచి 104 స్థానాలు, టీడీపీ 71 నుంచి 81 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేయట్లేదు ఖాతాని, అలాగే ఇతరులు కూడా జీరోలో ఉండే అవకాశం ఉందంటూ ఆరా సంస్థ తన రిజల్ట్ని రిలీజ్ చేసింది.